పానం అంతా గవరై పాడైతుంది. ఇది చాయ పెట్టిందా లేదా ఇంకా? ఓ పోరి అత్తమ్మా చాయ పెట్టిన బాలేదే. మా పెట్టిన ఇగో చాయ్ ఎందుకు ఇంత సిక్కగా ఉన్నది? మన ముగ్గురమే అని సిక్క పెట్టినత్తమ్మా. అలాగా ఏంది? సగం పాల ప్యాకెట్ మొత్తం పెట్టావా? కాదత్తమ్మా, దేవకొల్లకు సగం పాల ప్యాకెట్ చాలతలేదట. వాళ్ళ పాల ప్యాకెట్ వాళ్ళ తెచ్చుకోబట్టి మనది మనకేనా, అందుకే సిక్క పెట్టిన. ఏంది మొత్తం మనకేనా? రోజు 20 రూపాయలు. కొంప ఉస్తావా కూస్తవే? ఆడు సంపాదించడానికి ఏముండే, నువ్వు ఖర్చు పెట్టడానికి ఉన్నావు. ఏం ఏర్పడుతుంది అమ్మ నీకు? అవ్వగారింటి కాడ నుంచి ఎత్తే ఏర్పాడు. పోషమ్మ పోతాను చెప్తే మాయసమ్మ మాయం చేసిందట. గట్టున్నది నీ కథ. ఇగో అత్తమ్మ, నన్ను ఏమన్నా అంటే అనగాని మా వాళ్ళు అంటే మాత్రం ఊకొని చెప్తున్నా. అబ్బో తిప్పులాడి అవ్వగారినంటే బాగానే రేషన్ బోర్డ్స్ కట్టాంది. అక్కడ బాగానే ఉంటే ఇక్కడ బజార్లో ఆట ఆడడానికి కావచ్చునే. అక్కడ ఏం గతి లేకనే ఇక్కడ కుక్కిన పేనాలు ఉంటాన్నావు. మా వాళ్ళకు దిక్కులేక నీ ఇంటికి అడకొచ్చిర్రు అనుకుంటున్నావా? బాగా మాట్లాడుతున్నా. ఏమైనా మా వాళ్ళ జోలు ఎందుకు తీస్తేవే నువ్వు? నీ నోరు పడిపోను. ఏంది నన్నే గంట మాట్లాడవా? నిన్ను ఎత్తుకపోను నిన్ను. నీ ముసలి తినాలి గాను, నీ కర్ర ముఖం పాడుగా, నీ తినాలి కానీ నేను ఎత్తుకపోను, నేను కట్టుకపోను. నన్ను గింతగానే కోసం ఉంచుకుంటావా? ఎందుకని నన్ను ఇట్లా కాల్చుకు తింటున్నావు? లగ్గమై 10 ఏళ్ళ ఆనాటి నుంచి ఈనాటి రాక నాకు ఇదే కోసనా? నీ కత్తలే సాగు మంచి మంచిలా కత్తుంది. లంగముండ దొంగముండ నాదుండలు లేక నన్ను గింతగానే కోసం ఉంచుకుంటున్నావు. మీ పేరు విన్న నేను సాగపోతే అడుగు బిడ్డకు అప్పుడైతే తెలుసు. సాగు ఉండరు మీరే. పో ఎవరిని బెదిరిస్తానవే నువ్వు? కుక్క బెదిరించి చెప్పెత్తుకపోయిందట. పో అమ్మా ఏమైంది? నా కొడుకు 100 మందిని చెప్తాను ఇయాసంటోళ్ళను. నా కొడుకు ఏమైంది? ఈడు వేయిందా జోడు వేయిందా? అమ్మ బాగా బెదిరిస్తానవు. పో పీకు. కో అంటే 10 మంది వస్తారు నీ అసంటోళ్ళు. నువ్వేమున్నావు ఆడిదానివి? పోతానని బెదిరిస్తాంది. ఎవరిని బెదిరిస్తాంది? ముఖం పాడైపో. నన్నే గంత మాట అంటారు. ఓ బుజ్జి ఎటు పోతున్నావు? ఏడ్చుకుంటా? ఏమైంది చెప్పండి, ఎడుతున్నావు బుజ్జి? బుజ్జి నేనేమని చెప్పండి బాబు, నా ఎత్తు పోరాడలేదా అని నాకు ఈ గూదకుని పనులు తప్పలేవు. నువ్వు రాత్రి మంచిలోనే బతికే మంచిలేదు, బతికి పాయలే. ఇక ఏమైంది? ఇంటికాడ ఏమైనా లొల్లైందా? మా అత్త ఏమనుకున్నా అని రోజు కుక్క వినబెట్టి, కోడి వినబెట్టి, మంది వినబెట్టి అనరాని మాటలు అంటుంది. నన్ను ఎంతకన్నా ఒప్పుకోబట్టాలి, ఎంతకని చేయాలి? నేను నా మొగడు మంచోడు అయ్యేపటికి ఇండియన్ లేగిచ్చాను కానీ ఇక నాతోని కాదు బాబు. నేను ఈ సంసారం చెయ్యను, నాతోని కాదు. అయ్యో బుజ్జి ఆగు. అయ్యో సంసారం గంగల కలిసి తట్టుంది కదా పోరిది. పూర టైం మీద వచ్చిండు గారా. రాగరమ్మాయి ఈ ముసలోనికి ఏం పని లేదు. ఏంటిదేమా నీ పెళ్ళని తెంకపోతుంది? మీ అవ్వ కొట్టిందాట. ఏంటిదే? నా పెళ్ళం కొట్టిందా? ఏడిదే బాకిందే? కాదురా, మీ అవ్వ కొట్టింది, నీ పెళ్ళని తెంకపోతుంది. ఏంటి మావ నీ పెళ్ళని కొట్టిందా? మీ అవ్వ కొట్టింది, నీ పెళ్ళని తెంకపోతుందా? మావ నిన్నెందుకు కొడుతుంది? అది ఇంటికెళ్ళి బయట కన్నా రాదు. ఓ దేవుడా, నేను ఇంకెట్లా చెప్పాలరా? అరే ఆగరా. ఏంటి తాత? జరగినికి చెప్పరా ఆయన పిల్లని తెంకపోతుందా అని. ఇప్పుడు చెప్పు. ఓరిని ఇదివరకు నోరంతా పోయేలా కొడుతుగారా? నీ అవ్వ కొట్టిందట, నీ పిల్లని తెంకపోయింది, సత్తదాట పోతుంది. పో. అవునా? ఎటువైంది? ఇటేమైంది? పోరా, ఇప్పుడే పోయింది. అవ్వ మావకేం పర్లేదు, ఊకే ఎప్పుడు ఇదే మా ఇంట్లో.
ఆగు ఆగు మధు మధు ఆగే ఆగే పిస్తాని మా మంచిదానివా ఎందుకు చేస్తావే మీ సంసారం అంతా అడుగుతున్నట మీ అవ్వ కొడుతుంది నన్ను. సంసారం మంచిగా చేస్తున్నానా నీకు తెలియదా అని నీకు ఎప్పుడైనా ఏమన్నా తక్కువ చేసిందా ఓ చెవిటాడా నేనేమంటా నువ్వేమంటున్నావురా? ఇది చెవులో పెట్టుకొని సావు. నువ్వు ఇట్లా నీ అవ్వ అట్లా నువ్వు గండాన్ని కలిగినారు. ఊరిని మర్చిపోయింది అన్ని మర్చిపోతావు గిట్లనే. ఒక్కనాడని నీ అవ్వకు భయం చెప్పినావా? నువ్వు చెప్పు. దాన్ని ఎందుకు తిడుతున్నావే, ఎందుకు కొడుతున్నావే, గింత పని చేయంగా అని. నీ అలసి తీసుకుని నీ అవ్వ నన్ను తిడుతుంది, కొడుతుంది. ఇలా దాని సంగతి చెప్తావు ఊకున్న కొద్ది బాగా నాటకాలు చెప్తుంది అది బా ఇంటికోంపా. నేను రాను, నీ ఇంటికి రాను, నీ కథద్దు, నీ లెక్కద్దు, నీ దత్తా. అరే రాయే నా బుచ్చిగానే నా బంగారమే. నేను రాను. సరేపా మరి ఇద్దరు పోయి సత్తం. నీతోనే నా బతుకు నాతోనే నీ బతుకే. నువ్వు లేదు నేను బతుకుతానా రాయే. ఇసుదానా మనం చచ్చిపోతే మన పిల్లలు అనాథలు అవుతారు కానీ. ఇన్ని రోజులు నీ కోసం పిల్లల కోసం అన్ని భరించిన ఆ దేవుడు నా రాత్రి మంచిగా రాయలేదు. పోదాం. అవా అవా ఏందిరా దాన్ని ఎందుకు కొట్టావే? నేను ఎందుకు కొట్టినా? అదే దాన్ని ఇక్కడ వచ్చినట్టు ఇచ్చింది రూకేసింది. నువ్వుకైతే కింద పడేను ఇవాళ నా అరువులు వేసి పాడైతే లేదు. దీని దొంగ ముఖం పాడుగాను ఎన్ని అబద్ధాలు ఆడుతుంది చూడు. చి దీని బతుకు పాడుగాను. అట్లా కాదే ఎవరిని చూస్తే మానం పోతుంది. ఇంట్లో సంసారాన్ని బయట ఎక్కే కొద్దిగా సంపుతారా ఇద్దరు కలిసి ఇవాళ కాదు. ఇప్పుడు నువ్వు రాత్రి వన్నాక బొండికాయ విసికి సంపుటిరా పీడ వాడుతుంది, కోడి కూతుంది. ఛీ నీ అవ్వ ఇక ఎంత చెప్పినా నువ్వు మారవు. మధు అది ఎంత చెప్పినా మారదే. దాని గురించి ఇడిచిపెట్టు. నేను కల్లెరి పోయేస్తా. మా సోపతి గారు దుబాయ్కి వెళ్ళి వచ్చిండట అని పోయి కలిసేస్తా. చెప్పండిరా మరి. ఏందే అట్టుగానే ఉంటావు? కైకిలి పోవా? ఇలా ఒకళ్ళు విలువలే. ఇంట్లో అంటే ఎవరు విలరు. అట్లా వాళ్ళు ఎంత పో. అరే భయ్యా నమస్తే. ఎట్లున్నారా? ఏ మస్తున్నా. అంతా మంచిదే కానీ నువ్వెట్లున్నావురా? మంచిగా ఉన్నా కాబట్టి యారా నీతో మాట్లాడుతున్నా. నువ్వు అస్సలు మారవురిగా. సరే గాని మీ భార్య పిల్లలు ఎట్లున్నారా? అందరు మంచుకున్నారా దేవుని దయ వల్ల. అయితే గాని పిల్లలు ఏం చదువుతున్నారా? ఏ స్కూలు? ఇద్దరు హాస్టల్నే అవుతుర్రా 5వ తరగతి. అమ్మ ఎట్లుందిరా? అమ్మకేమైందిరా మంచిగానే పాడైంది. అగో గట్ల నాడుతువేందిరా? అరే ఏం చెప్పాలరా? సరే ఏమైందో చెప్పురా. ఏమైంది? మా పోరిని నిగలిత్తలేదురా. అట్టట్టుగానే తిడుతుంది. ఇలా కొట్టిందిరా. మా పోరి సత్తాని వేయింది. సంజాయించి ఇంటికాడ వదిలేసి వచ్చిండ్రా. ఇయ్యాల కాదురా మా పెళ్ళైన కాడికి వెళ్ళి ఇదే రావుసురా. మరి ఏం చేద్దామంటావు? ఏం చేద్దామో అర్థమైతలేదురా. అరే నువ్వేమనుకోనంటే నేను ఒక ఐడియా చెప్తా. ఏంటిదో చెప్పురా, నీకు పుణ్యం ఉంటది. ఇదిగో ముసల్దానికి ఇంకా కుదిరి చక్కగా అవుతుంది. నీకెందుకురా? నేనున్నా పో, చూసుకుంటా పో. సరే ఓకే పోతున్నా. అమ్మా అమ్మా ఉన్నారా ఇంట్లో? ఎవరన్నా? ఎవలయ్యా? మేము జనాభా లెక్కలో అమ్మా. అయ్యో మా వాళ్ళు లేరు, రేపు రాపో సారు. సరే గాని మీ ఇంట్లో 60 ఏళ్ళు దాటిన ముసలోళ్ళు ఉన్నారా? ఎందుకు సారు? కొత్త పింఛను పెడతారా? కాదు కాదు, ప్రభుత్వం కొత్త పథకం పెట్టింది.
ఏం పథకం సారు? అయితే జనాభా బాగా పెరుగుతుందని 60 ఏళ్ళు దాటిన ముసలోళ్ళని మిషన్కి ఎత్తుర్రు. మిషనా? ఏంటిది నాకు అర్థమైతలేదు సారు. 60 ఏళ్ళు దాటిన ముసలోళ్ళని మిషన్కి ఎత్తున్నాం. ఈ సాకల అజ్రమని నిన్న మిషన్కి వేసినాం. లోపల గాలి బూడిది బయటకు వచ్చింది. పోషణి మిషన్ పాడుగాను అజ్రం మామూలుగా వేయిందా? ఈ బతుకున్న వాళ్ళని మిషన్ కేసులు ఏంటి సారు? ఏందమ్మా గంత ఉలిక్కి పడబడితే నీకు 60 ఏళ్ళు దాటే ఏంది? నన్ను కూడా మిషన్ కి ఎత్తరా ఏంది? ఏ అజ్రమ నాకంటే పెద్దది కాదా? దానికి నాకు 15 ఏళ్ళ పరాకు. మరి నీ వయసు ఎంతమ్మా? ఏడ సారు నాకు 45 నుంచి 50 ఉంటాయి కావచ్చు. ఏది ఒకసారి తలుపుది నేను చూస్తా. సారు నాకు జ్వరం వచ్చింది, నడుము లేత్తలేదు. రేపు రాపోండి మీరు. నడుము లేత్తలేదంటే జ్వరం తనకు అనుమానం వస్తుంది. ముసలోళ్ళకే లేవది. ఏ కాదు సారు, అప్పట నాకు టక్కరైంది, అప్పటి బట్టి నడుము లేత్తలేదయ్యా. ఓహో అవునా? సరే గాని ఆధార్ కార్డుకి ఇట్లా అన్ని దగ్గర పెట్టుకో, రేపు అత్తా. సరే సారు, మీరు రేపు రాపోండి, అన్ని తయారు పెట్టుకుంటా. కొడుకున్నాడు పోయినట్టున్నది. పటావాటీలు వచ్చి ఇది ఉన్నదా అది ఉన్నదా అది చూపెట్టి అంటారు. ఎవడేమి ఇచ్చేటోడు కాదు, పెట్టేటోడు కాదు. ఓ పిల్లగా ఏందమ్మా గా అజ్రం అన్నట్టు మిషన్ కేసిండ్రా? అక్క నీకు తెలియదు నిన్ననే కదా గంగలవా. అయ్యో నా కొంప మునిగిందే. అయ్యో దేవుడా శంకర నారాయణ, ఇక నేనేం చేతునే? అయ్యో భగవంతా. అజ్రమార కొడుక, ఓ కొడుక, ఇక నేను పోతన్నా కొడుక. ఓ కొడుక, మీ అయ్యబల్లారం తెగింది కొడుక. ఓ కొడుక, అడుగు కనబడారు కొడుక. ఓ కొడుక, అడు నన్ను రమ్మండి కొడుక. ఓ కొడుక, అది తినాలైనది కొడుక. ఓ కొడుక, అది దింపుడుగల్లా అయింది కొడుక. ఓ కొడుక, నేను చక్కగా ఎత్తుకుంటే కొడుక. నా కొడుక, నా సంగత కాయగాలింది కొడుక. ఓ కొడుక, నేను భుజానికి ఎత్తుకుంటే కొడుక. ఓ కొడుక, నా భుజమంత కాయగాలింది కొడుక. ఓ కొడుకు కొడుక, నేను పోతన్నారా అయ్యా. అవ్వ ఏమైంది అవ్వ, ఎందుకు ఎడుతున్నా? ఆ ఎవరో రక్తాన్ని కొడుక. ఓ కొడుక, నన్ను ఎత్తుకపోతారాట కొడుక. ఓ కొడుక, అడు పళ్ళం ఎత్తారాట కొడుక. ఓ కొడుక, అడు పక్కల్లో పడతారాట కొడుక. ఓ కొడుక, ఎనడి కనాడ కొడుక. ఇదే అక్కడ చూపు కావచ్చు బిడ్డ. ఏమైంది అసలు, ఏం జరిగింది చెప్పే. బిడ్డ ఇక నేను పోతాను బిడ్డ. ఇక నీకు అత్త లేకుండా కాదు బిడ్డ, ఇక నువ్వు సంబరంగా బతుకు బిడ్డ. ఓ బిడ్డ అలా నేను పోతాను, నీకు ఏ రంది లేదుగా. ఒంటిగా నువ్వు గట్టిగా పడు బిడ్డ. ఎందుకు అత్తమ్మా ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవకు. ఇగో కొడుక, అప్పుడు అయితే జనాభా బాగా పెరుగుతుందని 60 ఏళ్ళు దాటిన ముసలోళ్ళని మిషన్కి ఎత్తుర్రు. 60 ఏళ్ళు నిండిన మిషన్కి ఎత్తారట్రా. ఇక నా పని అయిపోయింది కొడుక. నీ అవ ఏడవకు, అవన్నీ నేను చూసుకుంటా. అవసరమైతే ఆఫీసర్కు లంచం పెడతా, నేను బతికించుకుంటా. ఏ ఆగు, ఏం లంచం ఇస్తావు? లంచం లేదు గించం లేదు, దీన్ని వేసుడే మిషన్కి. ఇది నన్ను సర్వ కోసం ఉంచుకుంది. అద్దా దీంట్లో ఇప్పుడే రమ్మని వాళ్ళను వచ్చి తీసుకుపోమ్మని మిషన్ వాళ్ళను. లేదు లేదు ఏసుడే. అరే ఆగే నువ్వు, అవ్వ నువ్వు బాధపడకే, దాన్ని ఎట్లయినా నేను ఒప్పిస్తా. ఇక ఈ కాడ నుంచి దాని జోలుకోక అవ్వ నువ్వు ఇక, సరేనా? సరే కొడుక. అవ్వా ఈ కాడ నుంచి నువ్వు చెప్పినట్టే ఇంత బాగా నువ్వు కూర్చుంటావు అంటే కూర్చుంటా, నిలబడమంటే నిలబడతా.
అవ్వా నువ్వేం చెప్తా చేస్తా బాంచలు పనంతా నేనే చేస్తా నువ్వేం చేయకు ఉడుతా చల్లుతా బోలు అవుతా బట్టలు పెడతా సాగరంతా నేనే చేస్తా బాంచలు అవ్వా అంతేగా అంతేగా సరే సరే చెప్పినట్టు తింటావు కదా తింటా అవ్వా ఒక ముచ్చుడు తింటా సరేనా సరే బిడ్డ సరే అవునే ఇంకా మావది ఆధార్ కార్డు తెపో ఎందుకు మావది ఏదో చేంజ్ తెప్పించుకొస్తేనే సరే ఇగో ఇగో నేను వచ్చే వరకు మావని మంచిగా తయారీ ఆ ఎంటికల కలర్ అయ్యి మావకు మంచిగా మేకప్ లిప్టిక్ అన్ని పెట్టి మంచిగా తయారీ మావని సరేనా పోతున్నా నా కొడుకు బంగారు కొంటున్నా నా అయ్యా చెప్పండి బాంచన అటే పోకు ఉన్నాం ఎవరు మీరు మేము జనాభా లెక్కలో అమ్మా. సారు నిన్న వచ్చింది మీరేనా నేనేనమ్మా. సార్ సార్ ఏంది ఏమో గిడిగిట్ట చూస్తాడు దొరకబడతాడా ఏంది సారు ఏమో గట్ల చూస్తాండ్రు నిన్న నాతో మాట్లాడింది నువ్వేనా? నేనే సారు నేను ముసల్దాను అనుకున్నా. మంచిగానే ఉన్నావు కదా? మాట దొడ్డ చుట్ల అందరు గట్టిన అనుకుంటారు సార్. అమ్మి సారుకు షాదైపో బిడ్డ సరే అత్తమ్మా అమ్మ గుణం మంచిదే. ఒక్కొక్కళ్ళు మంచి నీళ్ళు కూడా వేయరు. ఈ చాయ్ ఏంది సారు చికెన్ ఉన్నది బుక్కడంతా తినిపో తీసుకోండి ఏకి ఛాయ్ వేయాలమ్మా. ఇంకా మీ ఆధార్ కార్డు రేపు రాసుకుందాం. అమ్మా నీ వయసు ఎంత? నాకు తెలియదు సారు మా కొడుకే ఇరుకా సార్ 49 ఉంటాయి. 49. అమ్మ తోలు పలసగా ముడతలు ఉంది. ఏమో నాకు నమ్మబుద్ధి అయితే లేదు. సారు ఎండకు చేతులు వలిగినాయి మట్టిలో పని చేస్తా కదా ఓహో అట్లనా? ఎండకు కూడా మలుగుతాయా చేతులు? సారు దానికి ఎక్కువ తెలియదు అట్లే మాట్లాడుతుంది అది. ఎందుకో నాకు డౌట్ అనిపిస్తుంది. ఆధార్ కార్డు కూడా ఒరిజినల్ సారు నిన్ను అడిగిండా సారు సపడే కూక ఎందుకైనా మంచిది అమ్మ గోర్లు ఎంటికలు టెస్ట్ చేయాలి. ఎందుకు సారు అవన్నీ అద్దు ఎంటికలకు ఏ పాటో రంగేసినట్టు కొడుతుంది. మై సార్కు చెప్పురా సార్ గవ్వని ఎందుకు టెస్ట్లు? అవన్నీ టెస్టులు చేస్తేనే తెలుస్తుంది అమ్మకు 60 ఏళ్ళు దాటినాయా లేదా అన్నది. ఆగమ్మా, అరే, ఆగు. అరే, ఆగు. సార్ సార్ ఏంటదా? అరే పక్కకేం తీసుకపోతున్నావా? సార్ మీకు ఏమైనా కావాలంటే చెప్పుర్రి నేను చూసుకుంటా. పైసలు కావన్నా మీకు చెప్పుర్రి. సరే సరే రేపు ఆఫీస్కి రా. సరే సార్. సరే నడు రేపు. అయ్యా అటు బిడ్డ నేను ఉడతా బాగా నేను ఉడతా అమ్మా నువ్వు ఇట్టకు నువ్వు ఇట్టకు నేను ఉడతావు మామగారు